పక్షి తెలుసు కదా, దాని రెక్కలు అగ్నిలో కాలిపోయి బూడిదైపోతాయి. కానీ ఆ బూడిదలోంచి ఒక కొత్త జీవన శక్తి పుట్టి రెక్కలు విచ్చుకుంటాయి. మళ్ళీ మునుపటిలా రివ్వున గాల్లో ఎగురుతుంది. సేమ్ ఫీనిక్స్ పక్షిలానే 100 వసంతాలు దాటిన ది గ్రేట్ కాంగ్రెస్ కూడా మళ్ళీ భారత రాజకీయాల్లో ఎగరాలని భావిస్తోంది. పునర్వైభవంతో దేశాన్ని ఏలాలని గట్టి సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తోంది. కానీ అది ఇప్పుడు సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు కొందరు. ఇంకొందరు నాటి కాంగ్రెస్ వేరు, నాటి నాయకత్వం వేరు, నాటి పోరాటం వేరు, నాటి సిద్ధాంతాలు వేరు. కానీ నేడు నాటి శక్తి, యుక్తి, మంత్రం, తంత్రం, యంత్రాంగం ఆ పార్టీకి లేవు బ్రదరు అంటున్నారు. ఒకప్పుడంటే కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో కింగ్, దానికి తిరుగులేదు. 1885లో పుట్టిన ఆ పార్టీ మహాత్మా గాంధీ సారథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి 1947లో స్వాతంత్రం సాధించే వరకు మండి అగ్నిగోళంలా కనిపించేది. బడుగు బలహీన వర్గాలకు ఆశాకిరణమై ప్రకాశించేది. ఆ తరువాత జవహర్లాల్ నెహ్రూ దాని రెక్కలకు ఆధునికత జోడించారు. సెక్యులరిజం, పారిశ్రామికీకరణ, సామాజిక సంక్షేమంతో దేశాన్ని సరికొత్త దిశలోకి తీసుకువెళ్లారు. ఇందిరాగాంధీ హయాంలో 1971 బంగ్లాదేశ్ యుద్ధం, బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతో పార్టీ మరింత ఎత్తుకెగిరింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఎవరూ దాని దరిదాపుల్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ తరువాత దాని రెక్కలు ఊడిపోవడం ప్రారంభమైంది. దేశంలో ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వచ్చింది. రాజీవ్ గాంధీ హత్య తరువాత కూలిపోతున్న బిల్డింగ్కు మన తెలుగు దిగ్గజం పివి నరసింహారావు పిల్లర్ల కాపు కాశారు. ఆయన తరువాత సారథిని కోల్పోయి దశ తప్పింది. సోనియా గాంధీ నాయకత్వంలో మరోసారి ఫీనిక్స్ పక్షుల పునర్వైభవం చాటేందుకు ప్రయత్నించినా అంతా అతుకుల బొంత. 9 ఓడిపోయే ప్రభుత్వాలతో గంతకు దగ్గ బొంత అన్నట్టుగా ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చింది. కానీ పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకత్వ శూన్యత పెరిగింది. ఫలితంగా 2014లో 44 సీట్లు, 2019లో 52 సీట్లతో లోక్సభ ఎన్నికల్లో చారిత్రక ఓటములను చవిచూసింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఒక కొత్త శక్తిగా ఉద్భవించింది. హిందుత్వ అజెండా, బలమైన సంస్థాగత శక్తితో కాంగ్రెస్ కంచుకోటలను హస్తగతం చేసుకుంటూ వచ్చింది. టీఎంసీ, డిఎంకే, ఆప్ లాంటి ప్రాంతీయ పార్టీలు దాని ఓటు బ్యాంకును మరింత విచ్ఛిన్నం చేశాయి. ఇప్పుడు 2025లో మరోసారి ఫీనిక్స్ పక్షుల ఎగిరేందుకు కాంగ్రెస్ శక్తిని కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకు బీజేపీ అజేయ శక్తిగా రాజ్యమేలుతోన్న గుజరాత్నే వేదిక చేసుకుంది. 84వ ఏఐసిసి సమావేశాన్ని గుజరాత్లోనే నిర్వహించింది. 64 సంవత్సరాల తరువాత గుజరాత్లో జరిగిన ఈ సమావేశం న్యాయపథ్ సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్ అన్న థీమ్తో సాగింది. గాంధీ, పటేల్ లాంటి నాయకులు పుట్టిన గుజరాత్లో ఈ సమావేశం జరగడం రాజకీయంగా ప్రత్యర్థులకు ఫీనిక్స్ పక్షుల మళ్లీ ఎగురుతాం అన్న సంకేతం ఇవ్వడమే ఆ పార్టీ ప్రధాన ఉద్దేశం. మరి బీజేపీని ఢీ కొట్టేందుకు ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ సిద్ధమవుతోంది చూద్దాం ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్లో. కాంగ్రెస్ ఒకప్పుడు దేశాన్ని నడిపిన పొలిటికల్ కింగ్ ఇప్పుడు రాజకీయ ఎడారిలో చిక్కుకున్న సైనికుడిలా మారింది. తిరిగి రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు సరికొత్త అస్త్రశస్త్రాలతో రంగంలోకి దిగుతోంది. కానీ ఇదంతా ఈజీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కేవలం బీజేపీనే కాదు, రాష్ట్రాల్లో పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలను కూడా ఎదుర్కోవాలి. ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో ఇంకా తగ్గిపోయింది. సో అందువల్ల ఎంతో మార్పు, అనుకోని మార్పు వస్తే కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైభవం వస్తుంది. అది కూడా బీజేపీ కూడా తప్పులు చేసి వాళ్ళ గవర్నమెంట్ పడిపోయి బీజేపీ కూడా తగ్గిపోతే సాయం వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పెద్ద విరోధి కాదు, ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే పైకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తగ్గిపోయింది. చెన్నై, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఏ రాష్ట్రం తీసుకున్న ప్రాంతీయ పార్టీలో ఉన్న చోట కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. కర్ణాటకలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ కో రకంగా బూస్టింగ్ లాంటిది. కర్ణాటక విజయం నీళ్లే లేని ఎడారిలో మినరల్ వాటర్ దొరికినట్టు. ఇక్కడ బీజేపీని ఓడించి సిద్ధరామయ్య సారథ్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన గత వైభవానికి ఇంకా దారులు తెరిచే ఉన్నాయని సంకేతాలు పంపింది. ఆ తరువాత వెంటనే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది.
ఈ విజయం దక్షిణ భారతంలో తన స్థానాన్ని తిరిగి సుస్థిరం చేసుకునేందుకు ఒక గేట్వేలా పనిచేసింది. బీఆర్ఎస్ లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక కొత్త రాజకీయ చరిత్రను సృష్టించింది. కాంగ్రెస్ యువ రాజకీయ నేత రేవంత్ రెడ్డిని ముందుంచి కాంగ్రెస్ కథంతా నడిపింది. కానీ ఈ గెలుపు పర్మనెంట్గా ఉండాలంటే కాంగ్రెస్ తన హామీలను అమలు చేయాలి. ఉద్యోగాలు, రైతు సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం. లేకపోతే ఈ రివెంజ్ డ్రామా ఒక టీజర్తో ఆగిపోయే ప్రమాదం ఉందన్నది విశ్లేషకుల మాట. 2022లో హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఒక చిన్న రాష్ట్రంలో తన బలాన్ని చూపించింది. హిమాచల్లో విజయం. ఈ విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను తిరిగి నిలబెట్టగలదా? నో వే. ఇక గుజరాత్ విషయానికి వస్తే 1995 నుండి కాంగ్రెస్ అధికారంలో లేదు. బీజేపీ ఇక్కడ ఒక బలీయమైన శక్తిగా ఎదిగింది. అందుకే బీజేపీ కంచుకోటలోనే ఇప్పుడు ఏఐసీసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కమల దళాన్ని ఢీకొట్టే దళాన్ని సిద్ధం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న లక్ష్యం రాబోయే ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవడం, తద్వారా తన బలం బలహీనం కాలేదని ప్రత్యర్థికి చాటి చెప్పడం. ఇందులో కాంగ్రెస్కు మొదటగా వచ్చే సవాల్ బీహార్ నుంచి. భిన్న రాజకీయాలకు కేర్ ఆఫ్ బీహార్. ఇక్కడ కాంగ్రెస్ ఒకప్పుడు బలమైన పార్టీగా ఉండేది, కానీ ఇప్పుడు ఒక చిన్న బంటుగా మారింది. ఎన్డీఏ కూటమి ప్రస్తుతం అధికారంలో ఉంది. నవంబర్ 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్కు ఒక కీలక పరీక్ష. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఇక్కడ ఆర్జేడీతో కలిసి పోరాడుతోంది. కానీ ఇదంతా తేలిక కాదు. ఇక్కడ గెలవాలంటే కేవలం సైన్యం ఉంటే సరిపోదు, సరైన వ్యూహం కూడా కావాలి. బీహార్లో కాంగ్రెస్ తన పాత వైభవాన్ని తిరిగి పొందాలంటే రాజకీయ చాణక్యుడు నితీష్ కుమార్ను ఎదుర్కోవాలి. ఇదంతా సులభం కాదు. ఇక పశ్చిమ బెంగాల్కి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మరీ తీసికట్టు. ఒకప్పుడు ఇక్కడ హస్తం బలంగా ఉండేది, కానీ మమతా బెనర్జీ సారథ్యంలో టీఎంసీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నా దాని ప్రభావం చాలా తక్కువ. ఇండి కూటమిలో టీఎంసీ భాగమే. మమతా మైండ్ సెట్ను రీడ్ చేయడం అంత సులభం కాదు. ఎప్పుడు సై అంటారో ఎప్పుడు నై అంటారో తెలియని అనిశ్చితి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఢిల్లీ. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆప్కు సపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ను దూరం పెట్టింది. అలాంటి మమతా సొంత రాష్ట్రంలో కనీసం దగ్గరకైనా రాణిస్తారా? రాణించిన మిత్రధర్మం పాటిస్తారా అంటే డౌటే. అక్కడ కాంగ్రెస్ పరిస్థితి సముద్రంలో చిన్న పడవల ప్రస్తుతం తేలినా మమత సృష్టించే పొలిటికల్ అలల్లో ఎప్పుడైనా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. టీఎంసీతో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ విళ్ళూరుతోంది, కానీ మమతా బెనర్జీతో అంత ఈజీ మాత్రం కాదు. మరోవైపు బీజేపీ టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. సో ఇక్కడ కాంగ్రెస్ పునర్వైభవం కలేనంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు విషయానికి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పాత్ర హీరో పక్కన ఒక సైడ్ క్యారెక్టర్ లాంటిది. డిఎంకే అధికారంలో ఉంది, కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఉంది. కాంగ్రెస్కు సొంత బలం లేదు, కానీ డిఎంకేతో కలిసి పనిచేయడం వల్ల తమిళనాడులో కాంగ్రెస్ పేరు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది తప్ప మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ గేమ్లో మాత్రం హస్తం పేరు వినిపించదు. ఇక ఢిల్లీ ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోట. దశాబ్దాలుగా దేశ రాజధాని ఏలింది, కానీ ఇప్పుడు పూర్తిగా తెరమరుగయ్యే పరిస్థితి. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించింది. 70 సీట్లలో 67 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. ఇక్కడ బీజేపీ ఆప్ రెండు కాంగ్రెస్ను కోలుకోనంతగా తొక్కేశాయి. ప్రస్తుతం దేశంలో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే సొంత బలంతో నెట్టుకొస్తోంది కాంగ్రెస్. ఇక మిగతా ప్రాంతాల్లో అంతా అతుకుల బొంత. మరి ఈ లోపాలన్నింటినీ సరి చేసుకునేందుకు 84వ ఏఐసీసీ సమావేశం కాంగ్రెస్కు ఒక రీబోట్లా పనిచేస్తుందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సమావేశం లక్ష్యం ఏంటంటే సంస్థాగత సంస్కరణలు, గ్రాస్ రూట్ నుండి పార్టీ బలోపేతం, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్యలపై తీర్మానాలు చేయడం, ఇండియా కూటమిలో బీహార్, బెంగాల్లో ప్రతిపక్ష ఓట్లను ఏకం చేయడం, యువ నాయకులకు అవకాశాలు కల్పించడం, ఉదయ్పూర్ డిక్లరేషన్ను అమలు చేయడం, సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర లాంటి కార్యక్రమాలతో ఓటర్స్ను చేరుకోవడం. మరి ఈ లక్ష్యాలతో కాంగ్రెస్కు పునర్వైభవం సాధ్యమా అన్నది ఒక చిన్న బ్రేక్ తరువాత చూద్దాం. చూస్తూనే ఉండండి TV9. కాంగ్రెస్కు పునర్వైభవం సాధ్యమా అన్నది మాట్లాడుకునే ముందు 84వ ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాటలను మనం ఒకసారి విందాం. వారి మాటల్లోని వ్యూహాలేంటో చూద్దాం. कि आदरणीय राहुल गांधी जी
जब गुजरात आए तो उन्होंने एक बहुत ही महत्वपूर्ण बात कही। उन्होंने कहा कि वे लोग जो एक पांव कांग्रेस में रखे हुए हैं और दूसरा पांव किसी दूसरे दल में रखे हुए हैं, उन लोगों को चिन्ह कर से उनको आइडेंटिफाई करके कांग्रेस से बाहर निकालना चाहिए। वो बहुत ही एक महत्वपूर्ण बात कही है और यही बात आज आप लोगों से भी मुझे सुनाई दी और मैं इसी बातों को मैं कांग्रेस के नेतृत्व के समक्ष रखना चाहता हूं कि अगर आने वाले प्रांतों में अगर हमें विधानसभा के चुनाव जीतने हैं तो हमें कट्टर कांग्रेसी को आगे लाना पड़ेगा। हम लोग भारतीय जनता पार्टी को तेलंगाना में कदम रखने नहीं देंगे। भारतीय जनता पार्टी को हम रोकेंगे। तेलंगाना में हर किस उन लोगों को माफ नहीं करने वाले हैं। వినర్గా ఇవి కాంగ్రెస్ అగ్రనేతల మాటలు. ఈ మాటలను పైకి చూస్తే సాధారణ పొలిటికల్ విమర్శలుగానే కనిపిస్తాయి. కానీ లోతుగా ఆలోచిస్తే కాంగ్రెస్ స్ట్రాటజీ ఈసారి చాలా కొత్తగా ఉందని అర్థమవుతోంది. పైకి మామూలు సమావేశాల్లాగే కనిపించొచ్చు. సమస్యలను చర్చించి బీజేపీపై విమర్శలు గుప్పించారని భావించొచ్చు. నాయకుల మాటలు ఆర్థిక అసమానతలు, రైతు సమస్యలు లేదా ఉపాధి గురించి మాట్లాడారని అనుకోవచ్చు. కానీ ఈసారి హస్తం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతోందని స్పష్టమవుతోంది. ఈ సమావేశం ద్వారా ఓ పొలిటికల్ నెరేటివ్ను బిల్డ్ చేసి బీజేపీ హిందుత్వవాదానికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త ఐడెంటిటీని బిల్డ్ చేయాలన్న ఉద్దేశం ఈ సమావేశంలో కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల నాయకత్వంలో ఒక స్పష్టమైన సంకేతం ప్రత్యర్థులకు ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా హస్తం అగ్రనాయకత్వం 84వ ఏఐసిసి మీటింగ్ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తన సంప్రదాయ సెక్యులరిజం ఎజెండాను కొనసాగించడమే కాకుండా దాన్ని ఆధునిక భారతదేశ ఆకాంక్షలతో అజెండాను సిద్ధం చేసినట్టు మీటింగ్ జరిగిన విధానం చూస్తే అర్థమవుతోంది. ఉదాహరణకు ఈ సమావేశంలో సామాజిక న్యాయం అనే పదం విస్తృతంగా వినిపించింది. దాని ఉద్దేశం జాతీయ స్థాయిలో బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేసే ఒక కొత్త సామాజిక ఒప్పందాన్ని ప్రతిపాదించడం. ఈ సమావేశంలో చర్చలు రాజకీయ వ్యాఖ్యానాల కంటే ఓ మూవ్మెంట్ను బిల్డ్ చేయడంపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రెండు అంశాలను కూడా లౌకిక తత్వం, సామాజిక న్యాయం అనే అంశాలను తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే గట్టి ప్రయత్నం ప్రారంభించినట్టుగా మనకు స్పష్టమవుతుంది. దీనికి తెలంగాణలో జరిపినటువంటి కులగణననే రాహుల్ గాంధీ ఉదాహరణగా చెప్పడం కూడా మనం గమనించవచ్చు. ఈ రెండింటికి తోడు అమెరికా టారిఫ్ల దెబ్బ కొడుతూ ఉంటే మనం దాన్ని ఎదుర్కోవడం లేదు అన్నది కూడా జోడించారు. కాబట్టి ఈ మూడు అంశాలు ఆర్థిక స్వాతంత్రం, సామాజిక న్యాయం, లౌకిక తత్వం, మత సామరస్యం అన్న అంశాలతో తను బీజేపీని ఎదుర్కోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ సంప్రదాయ పొలిటికల్ గేమ్కే పరిమితం కాలేదు. బీజేపీ బలాలను దాని బలహీనతలుగా మార్చే వ్యూహంలా కనిపిస్తోంది. ఇందులో మొదటిది బీజేపీకి బలంగా ఉన్న హిందుత్వ అజెండాపై దెబ్బ కొట్టడం. ఇందుకు కాంగ్రెస్ పనిన వ్యూహం సమ్మిళిత భారతీయత, ఇంక్లూసివ్ ఇండియన్నెస్ అనే భావనను ముందుకు తేవడం. ఈ సమావేశంలో భారతదేశం అంటే ఒక ఆలోచన, ఇండియా యాజ్ ఆన్ ఐడియా అనే థీమ్పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అదే విషయాన్ని రాహుల్ పదే చెప్తూ వచ్చారు. ఇది కేవలం సెక్యులరిజం మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని ఆర్థిక ఆకాంక్షలతో ముడిపెట్టే ప్రయత్నం అంటున్నారు విశ్లేషకులు. ఇది బీజేపీ హిందుత్వ దృక్పథానికి శక్తివంతమైన ఆయుధమని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ గతంలో జాతీయ స్థాయి అజెండాతో ప్రాంతీయ సమస్యలను విస్మరించింది. కానీ ఈసారి స్థానిక సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించే వ్యూహాన్ని సిద్ధం చేసిందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఉదాహరణకు రైతు సమస్యలను కేవలం రాష్ట్ర స్థాయి అంశంగా చూడకుండా దాన్ని బీజేపీ కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఒక జాతీయ ఉద్యమంగా రూపొందించే ప్రయత్నం అన్నమాట. ఈ వ్యూహం ప్రాంతీయ పార్టీలను కూడా సమన్వయం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇక ఐటీ సెల్లోనూ సరికొత్త యువ నాయకత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. బీజేపీని ఎదుర్కోవడానికి ఈ సమావేశంలో సంప్రదాయ రాజకీయ ఆయుధాలను దాటి కొత్త రకమైన యుద్ధ వ్యూహాలను రూపొందించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. బీజేపీ హిందుత్వ అజెండాను ధీటుగా ఎదుర్కొనేందుకు స్ట్రెంగ్త్ ఇన్ యూనిటీ అనే థీమ్ను ప్రయోగించింది. ఇది మైనార్టీలు, దళితులు, ఓబీసీలను ఒక చోట చేర్చే ఒక శక్తివంతమైన ఆయుధం. అంతేకాదు, బీజేపీ తన ఆర్థిక విజయాలను ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ దాని వెనుక దాగి ఉన్న అండర్ కరెంట్ ఆఫ్ డిస్కంటెంట్ ను ప్రచారం చేసేలా సన్నాహాలు చేస్తోంది. ఈ సమావేశంలో ఆర్థిక అసమానతలను కేవలం గణాంకాలుగా చూడకుండా
దాన్ని సామాజిక అన్యాయంగా రీఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఉదాహరణకు కార్పొరేట్ రుణమాఫీలను రైతు రుణాలతో పోల్చింది. అంటే బీజేపీ ఆర్థిక విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలన్నది కాంగ్రెస్ ప్లాన్. అంతేకాదు కాంగ్రెస్ రాజకీయ పార్టీగా కాకుండా సామాజిక ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటుందన్న భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. రైతు ఉద్యమాలు, స్త్రీవాద గ్రూపులు, పర్యావరణ కార్యకర్తలతో సంప్రదింపులు జరపడం ద్వారా బీజేపీ సంస్థాగత బలాన్ని బేస్ లెవెల్ ఉద్యమాలతో ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ అందుకున్న కొత్త నినాదం సామాజిక భారత్. అందులో భాగంగానే తెలంగాణలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామంటున్నారు రాహుల్. తెలంగాణలో 90% జనాభా ఓబీసీలు, దళితులు, మైనార్టీలు ఉన్నారని, కానీ తెలంగాణ సంపద మాత్రం ఈ వర్గాల దగ్గర లేదని చెప్తున్నారు. మోదీ 24 గంటలు ఓబీసీలు, ఆదివాసుల గురించి మాట్లాడతారని, కానీ ఆ వర్గాలకు మేలు చేయలేదన్నది రాహుల్ విమర్శ. एक क्रांतिकारी कदम उठाया है और पूरे देश को रास्ता दिखाया है। और मैं फिर से दोहरा के कह रहा हूं, इस स्टेज से आप सब के साथ कह रहा हूं कि 50% की जो दीवार है इसको हम पूरे देश में तोड़ के परे कर देंगे। और जो शुरुआत हमने तेलंगाना में की है वही हम दिल्ली में पूरे हिंदुस्तान के लिए करने जा रहे हैं। एससी एसटी सब प्लान की मैंने बात उठाई। क्रांतिकारी कानून लाए थे हम, इसको बीजेपी ने रद्द कर दिया है। एक के बाद एक हिंदुस्तान की सारी संस्थाओं पर यह आक्रमण कर रहे हैं। రాహుల్ గాంధీ సామాజిక భారత్ నినాదంతో దూరమైన వర్గాలకు మళ్లీ దగ్గర కావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అంతేకాదు ఈసారి పార్టీలో జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత కల్పించింది కాంగ్రెస్. జిల్లా అధ్యక్షులకు పార్టీలో మరిన్ని అధికారాలు, బాధ్యతలు అప్పగించే అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. ఇలా పలు నిర్ణయాలతో సర్దార్ పటేల్ చూపిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందన్న సంకేతాలు పంపుతోంది. ఈ వ్యూహాలు కాంగ్రెస్ కు ఒక కొత్త ఊపిరినైతే ఇవ్వగలవు, కానీ వాటితో పాటు రిస్కులు కూడా ఉన్నాయి. ఇందులో మొదటిది, కాంగ్రెస్ లో వచ్చిన ఈ కొత్త నెరేషన్ ఓటర్ల వరకు చేరుకోవాలి. ఇది చేరుకోవాలంటే కొంత సమయం పడుతుంది. బీజేపీకి రక్షణ గోడగా ఉన్న హిందుత్వ అజెండాతో పోటీ పడటం కూడా అంత సులభం కాదు. ఇక రెండోది, ఈ వ్యూహాలు ఎంతవరకు అమలు చేస్తారన్నది కాంగ్రెస్ అంతర్గత ఐక్యతపై ఆధారపడి ఉంది. అసలే పెళ్ళొబికిన ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఎప్పుడూ నవనవలాడుతూ ఉంటుంది. నా మాట నా ఇష్టం అనే తరహా నేతలు కోకొల్లలు. మరి వీరంతా ఒకే తాటిపైకి రావాలి. పార్టీలోని విభిన్న వర్గాలు ఒకే దిశలో నడవకపోతే ఈ ప్రయత్నం విఫలమవ్వచ్చు. ఇక మూడవది, బీజేపీ ఐటీ సెల్తో పోటీ పడటం కాంగ్రెస్ కు అతిపెద్ద సవాల్. అయితే కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు విజయవంతమైతే మాత్రం కాంగ్రెస్ భారత రాజకీయాలను మళ్లీ శాసించే శక్తిగా ఎదిగే వీలుంది. అంతేకాదు బీజేపీ ఆధిపత్యాన్ని సవాలు చేయడమే కాకుండా దాని పొలిటికల్ గేమ్ను రీడిఫైన్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇదంతా ఈజీ అయితే కాదు. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ ఈ సమావేశాల తరువాత ఓ సరికొత్త పొలిటికల్ గేమ్ ఆడటం మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. గతం, వర్తమానం, భవిష్యత్ను ఒకేసారి లక్ష్యంగా చేసుకుంటూ కాంగ్రెస్ తన వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గతం నుండి నెహ్రూ ఆదర్శాలను రీమిక్స్ చేస్తూ, అంటే సెక్యులరిజం ప్లస్ సామాజిక న్యాయం, వర్తమానంలో బీజేపీ విధాన వైఫల్యాలు, అంటే వక్ఫ్ బిల్, రైతు చట్టాలు లాంటివి ఎక్స్పోజ్ చేస్తూ ముందుకు సాగాలని డిసైడ్ అయినట్టు కాంగ్రెస్ నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. ఈ సమావేశం ట్రైలర్ మాత్రమే కాదు, అస్సలు సినిమా ముందుంది అంటోంది కాంగ్రెస్. మరి చూడాలి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. ఇది వాటి టీవీ 9 ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.